హలో అండి అందరికీ హాయ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఎప్పటిదనుకుంటున్నారు? గెసేయండి అందరూ వీడియో మొత్తం చూడక ముందుకే. సో ఇదైతే నేను చాలా రోజుల నుంచి పెడదాం అనుకుంటున్నా, బట్ పెట్టట్లేదు. ఎందుకంటే మీరు లైక్ చేయట్లేదు కదా, అందుకే నేను పెట్టట్లేదు. చాలా రోజుల నుంచి స్టోర్ చేసిన, బట్ ఇంకా నా ఫోన్లోనే స్టోరేజ్ అయిపోతుంది అనేది ఇప్పుడైతే పెట్టేస్తున్నా. ఇదైతే మేము పాండవలంకకి వెళ్ళినప్పటి వీడియో. అండ్ పాండవలంక వ్యూ మొత్తం మీకు ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో చూపించిన. బట్ మేము ఇది ఎట్లా వెళ్తున్నాం, మా ఊరు నుండి ఎంత డిస్టెన్స్ అనేది అయితే నేను చూపించడానికైతే ఈ వ్లాగ్ తీసిన. అప్పుడు లెంత్ అయిపోతుందని అప్పుడు అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఎప్పుడు వెళ్తున్నావు హైదరాబాద్కి? అక్టోబర్ 5th వెళ్తున్నావా? మీకు స్కూల్ ఎప్పుడు స్టార్ట్? నీ పట్ల నా పట్ల సేమ్. అవునా? అవునా. సో ఇక్కడ మీరు చూస్తున్నది అయితే మా చెల్లె మా బాబాయ్ కూతురు అన్నట్టు. మేము మా తమ్ముడు నేను ఒక బైక్ మీద వెళ్ళినాము, ఇంకా పెట్రోల్ కొట్టించుకుంటామని అక్కడ ఆగినాము. అంతలోపే మా బావ వాళ్ళు ముందెళ్ళి ఒక చెట్టు దగ్గర అయితే ఆగారు. చాలా మంది ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అసలు ప్లాన్ అయితే ఫెయిల్ అయింది. మేమైతే ఆ వ్యూ చూడడానికి చాలా రోజుల నుంచి ప్లాన్ వేసుకున్నాం కాబట్టి వాళ్ళు క్యాన్సిల్ అయినా కూడా మేము వెళ్ళినాం. ఇక్కడ చూస్తున్నారా చెరువు? మా ఊర్లో 4 చెరువులు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు నేను మీకు 2 చూపిస్తే చూడండి. మా ఊరు చుట్టూ కొండల మధ్యలో ఒక చిన్న పల్లెటూరు. ఇప్పుడు చూపించిన చెరువు ప్లస్ ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుందా గుట్ట దగ్గర, అదే గుట్ట అంటే కొండలు, మా సైడ్ గుట్ట. ఇప్పుడు నా ఫింగర్ కనిపించింది కదా అక్కడ. మా ఊరు వ్యూ అయితే చాలా బాగుంటది. 4 కొండల మధ్యలో ఒక చిన్న పల్లెటూరు, ఎటు చూసిన పచ్చడి పొలాలు, 4 చెరువులు, ఇంకా గొడ్డు గోద అన్ని ప్రతి ఒక్కటి ఉంటది అన్నట్టు. చాలా బాగుంటది. ఇంకా చూస్తున్నారా ఇదంతా మా ఊరు వ్యూ. నేను ఇక్కడ కనిపిస్తుందా మీకు? అక్కడ 2 పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి నేను ఫింగర్ పెట్టిన దగ్గర. అక్కడైతే మా పత్తి ఉంటది అన్నట్టు. మొత్తం గుట్ట సైడే ఉంటాయి మాయి. ఇదైతే పెద్దపల్లి మెయిన్ రోడ్ అన్నట్టు. ఇక్కడ నుంచి పెద్దపల్లికి వెళ్తారు మా ఊరు నుంచి వెళ్ళే వాళ్ళైతే. మాకు 25 km ఉంటుంది మా పెద్దపల్లి. అంటే డిస్టిక్ అన్నట్టు. చాలా మంది అడిగారు కదా. సో ఇక్కడ ర్యాంప్ ఉంది కదా, ఈ ర్యాంప్ నుండి మొదలు పెడితే అక్కడ వరకు మా పొలం అన్నట్టు నేను చూపిస్తా. ఇప్పుడు ఈ రోడ్డు పక్కన కనిపిస్తుందా ఇదంతా మా పొలమే. ఇక్కడ ఈ వీడియోలో రిఫ్లెక్ట్ అయ్యేది ఈ సరౌండింగ్స్ మాత్రం ఇది మా పొలమే అన్నట్టు. మా ఉంది ఇక్కడనైతే బావి ఉంటుంది. సో బాయికాడ పొలం అంటారు. నేను ఇప్పుడు ఫింగర్తో చూపించిన కదా ఈ రౌండ్లా, ఇదంతా మా పొలం అన్నట్టు. సో దీని తర్వాతనైతే మాకు అక్కడ వి షేప్లో కనిపిస్తుంది ఒక గుట్ట, దాన్ని అయితే మూలగుట్ట అని అంటారు. ఇక్కడ గోపురం లాగా ఉంది కదా, సో దాన్ని అయితే మూలగుట్ట అని అంటారు. అక్కడ నుంచి ఇంకా అడవి స్టార్ట్ అవుతుంది అన్నట్టు జాఫర్గంపేట వరకు. అంటే జాఫర్గంపేట అంటే పాండవలంకు ఉన్న విలేజ్ అన్నమాట. సో మా అక్క వాళ్ళు మా బావ వెళ్తున్నారు. ఇక్కడ ఈ సరౌండింగ్స్ చూసిరా ఇంతసేపు మొత్తం అడవే. మా ఊర్లలో చిన్న చిన్న వాటర్ ఫ్లోయింగ్స్ ఉంటాయి ఇట్లా, వీటిని అయితే మేము ఒర్రెలు అంటాము. అందులో చిన్న చిన్నగా చేపలు ఎండ్రకాయలు అన్నీ పడతాము. మా పొలం కింద కూడా ఉంది ర్యాంప్ ఉంది కదా, అప్పుడు నేను చూపించిన కదా ర్యాంప్ కింద ఇట్లా ఒర్ర ఉంటుంది అన్నట్టు. సో ఇదైతే మేము దసరా రోజు వెళ్ళినాం కదా, దసరా రోజు మేము ఎట్లా మాట్లాడుకున్నాం మా ఇంటి దగ్గర అనేది కూడా ఇందులోనే ఉంటుంది చూడండి. ఆల్రెడీ పాండవలంకకి ఎట్లా పోయినాము, అక్కడ ఏ విధంగా ఉంది వ్యూ అనేది అయితే నేను మీకు ఆల్రెడీ మొత్తం ఇంకో ఫుల్ వీడియోలో డీటెయిల్గా చెప్పిన, అది చూపించిన. బట్ ఇది జర్నీది మాత్రం నేను షేర్ చేయలే కాబట్టి చేస్తున్నా. మేము వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ దసరాకి ఎట్లా రెడీ అయిపోయినాము, అసలు ఏంది మేము ఎట్లా జోకులు చేసుకున్నాం అనేది అయితే ఈ వీడియోలు ఉంటుంది. అది చూడకపోతేనైతే మీరు మస్తు ఫన్నీ మిస్ అయినట్టే. మా ఫ్రెండ్తో మా మమ్మీ ఎట్లా జోక్ చేసిందో చూడండి. ఇలా అస్సలు పడది మా మమ్మీ కొనే సూపర్. కాదే మీ ఇద్దరికి ఎందుకు పడదే రా మరి? చిప్పుకున్న పాయింట్ వేసుకో ఏ ఉంది ఉంది నేను అనుకుంటాను. ఓ ఇటు కొడతాంది ఇటు కొడతాంది ఆడతాంటే ఆ సౌరం ఏడ నీకు ఏడ చూసినావు ఏడ కొడతాను సౌరాన్ని ఇట్లా ఇట్లా అన్న కొద్ది ఇది ఇటు నానే సౌరం అనుకున్నా. నల్లలో సిరిసి చూసింది కదా అనుషది ఒకసారి బతుకమ్మ ఆడంగా సౌరం పూసిందే. ఏ అన్నీ వస్తుంది దసరాకు రావానే సాన్ చేయండి. బేబీ ఏసీకి ఉన్నది కాబట్టి ఉడకపోస్తుంది. నువ్వు వేసిలేనా నీ వర్క్?
నువ్వు ఇప్పుడు అదంతా రికార్డ్ చేసి ఫుల్ వీడియో మొత్తం వద్ద అవసరం లేదు పాప రిపోర్ట్ కొట్టాలి రిపోర్ట్ కొడతాను ఒక్కరు కొడితే ఏం కాదు ఫరక్ అస్సలు పడదు, వచ్చే మందిని కొట్టిద్దాం అయినా కూడా పడదు. ఇక నీకు ఒకటి తెలుసా రిపోర్ట్ కొడితే ఏమైతుంది తెలుసా? నేను చెప్తా, యూట్యూబ్ రిపోర్ట్ కొడతా పోతుంది. నీకు తెలుసు నేను చెప్తాను. అయ్యో ఆగవే, రిపోర్ట్ కొట్టిరనుకో ఒక 50 మంది కొట్టిరనుకో, సపోజ్ నువ్వు 50 మందిని కొట్టిస్తే ఛానల్ వాడు చెక్ చేస్తాడు అసలు ఇంతమంది ఎందుకు కొడుతున్నారు అందులో ఏమున్నది అని. దేనికి కొడతావని నువ్వు వాడు ఛానల్ తీసేస్తాడు. సూపర్లా బుజ్జి ఉన్నది అని చెప్తుందా ఛానల్? ఆడ కామెంట్ వస్తుందా కింద ఏమొస్తుంది? ఏమండి చొప్పరల పాప జంబికి వచ్చింది నీకు పెడుతుందట, పాప వెయిట్ చేస్తుంది. మమ్మీ యాక్టింగ్ ఏమైనా జీవిస్తా. మమ్మీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి పెడదాం వాయిస్ కూడా రికార్డ్ చేస్తాను ఇవన్నీ. పాప చాలా ఊపుకుంటుంది చేతులతోటి. ఏసీ పెట్టివని రాదే అచ్చ సంవత్సరం వరకు, అచ్చ సంవత్సరం వరకు ఏసీ పెట్టివని రా. నీకు అత్తలేదా మాటలు? అచ్చ సంవత్సరం వరకు ఏసీ పెట్టి మరి ఊపుతాను అంటాను కదా. అంటే కరెంటు బిల్లు పుణ్యానికి వేస్తాను నేను. ఏమో ఇంకా కరెంట్ తోటి ఫ్యాన్ ఎత్తారా? నువ్వు వేయకుండా ఫరక్ పడదు కానీ నాటెత్తా అంటే ఫ్యాన్ నీకు ఏమనిపిస్తుంది అసలు? నన్ను తెలియదు ఒక్కొక్కసారి ఓకే తాపో మాట అంటేనే ఉండవు, ఖాళీ ఉండవు. నీకు పని చేసి కూర పో రెడీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను? మళ్ళీ ఏమంటాను ఎగ్స్ అంటున్నా. మళ్ళీ తినవా? అది సరిపోతుంది బీరకాయ. తాతిట్రా జమ్మి పెడతా. తెచ్చుకున్నావా? ఏ లే జమ్మే తెచ్చిండు అప్పుడు వేయదు వాళ్ళు. ఎప్పుడంటే 4 గంటలకు వేయదు. నీరుకి హెయిర్ బాగానే పెరిగింది పాప. నీరు ఘోరం ఉండే జబ్బలు మీద. ఇలా మా మమ్మీ చేపల ఫ్రై చేసినప్పుడల్లా హైదరాబాద్ పట్టుకొని వస్తుంది. మొన్న ఫ్రై చేసింది ఈ హాస్టల్లోనే మంచిగా. అప్పుడప్పుడు 2 days కూడా ఉంటుంది. ఇక మన మమ్మ ఉన్నది కొద్ది పట్టుకురాదు. పాప వీకుందని 6th లేచింది ఒక్కరోజు ఎందుకు ఈ పాప వీకుందని షాపులు అన్ని పట్టుకొని వెళ్తాను. మీకేంటి మీరు వీక్ లేరు కాబట్టి నేను రాను. వీక్ ఉంటుంది. చూసిర్రా ఎట్లుందో ఫన్. మా మమ్మీకి మనవరాలు అవుతుంది అన్నట్టు, అందుకే దాన్ని ఎప్పటికీ ఇమిటేట్ చేస్తుంది అన్నట్టు. వాళ్ళ జోక్స్ ఎప్పటికీ అట్లనే ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లనే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.